విష్ణుదాస్ శ్రీకాంత్ గారు AB6 ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. AB6 ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AB6 ఛానల్. ఓం శ్రీ భువనేశ్వరి మాత్రే నమః. వరదలు పెరుగుతున్నాయి. కారణం హైదరాబాద్ నుంచి వచ్చే వర్షము, ఖమ్మం జిల్లా నుంచి వచ్చేటువంటి వరద, మూసీ నది వరద, పాలేరు వరద, అదేవిధంగా ప్రధానమైన నది కృష్ణానది నుంచి వచ్చే వరద, ఇవన్నీ కూడా కలిసి ప్రకాశం బ్యారేజీ గుండానే బయటికి వెళ్ళాలి, అంటే బంగాళాఖాతంలోకి. కాబట్టి మొత్తము ఒత్తిడి ఇక్కడ పడుతుంది. రెండోది ఏంటి, అన్ని ప్రాంతాల్లో కూడా 20, 25, 30 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున వర్షం వచ్చినప్పుడు ఆ నీరంతా ఒక దగ్గరికి చేరి ఆయా నదులు, వాగుల ద్వారా వచ్చి మన చిట్ట చివరి కలయిక మన ఇబ్రహీంపట్నము, కీసర ఇక్కడ కలిసి కృష్ణానది చాలా ఉధృతం అయిపోతుంది. అన్నీ కూడా ప్రకాశం బ్యారేజీ నుంచే కిందికి వెళ్ళాలి, ఒకటే దారి. కాబట్టి ప్రకాశం బ్యారేజీ దగ్గర ఉండేటువంటి కుడి కాలువ మీద, ఎడమ కాలువ మీద ఈ నీటి ఒత్తిడి చాలా ఉంటుంది. పైనుంచి వచ్చే నీళ్లే కాక ఇక్కడ కురిసిన వర్షంతో సహా. అందుకనే ఈరోజు ఇక్కడ మనం ఉండేటువంటి మన భువనేశ్వరి పీఠం ఉండేటువంటి కేసరపల్లి గ్రామ పంచాయతీ, కేసరపల్లి గ్రామము మన ఆశ్రమానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం ఎత్తైన ప్రదేశంలో ఉన్నాం. విమానాశ్రయము, ఆశ్రమము ఈ రెండు కూడా ఒకే స్థాయిలో ఒక ఎత్తులో ఉంటాయి. కాబట్టి గన్నవరం మనకంటే చాలా తక్కువలో ఉంటుంది, అంటే కింద ఉంటుంది. అట్లాగే కేసరపల్లి కూడా కొంత కిందలో ఉంటుంది. గన్నవరం 2 కిలోమీటర్ల దూరం ఉంది, కేసరపల్లి 2 కిలోమీటర్ల దూరం ఉంది. కేసరపల్లి పక్క నుంచి వెళ్లేటువంటి ఏలూరు కాలువ, ఆ కాలువ తెగినందువల్ల ఆ నీళ్లు ఊర్లోకి వచ్చాయని చెప్పి కొన్ని అక్కడ ఉండే ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్లోకి నీళ్లు వచ్చాయని, ఊర్లోకి నీళ్లు వచ్చాయని వాళ్ళందరూ కూడా అక్కడ జాగ్రత్తలు తీసుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఉదయం నుంచి ప్రారంభమైంది, తెలిసింది. మన ఆశ్రమం ఉండే దగ్గర ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రం నీళ్లు లేవు. నిజానికి చెప్పాలంటే వర్షం వచ్చిన ఆనవాలు కూడా లేదు. అంతా మొత్తం ఎంత వర్షం వచ్చినా నీళ్లు భూమి పీల్చేస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ మన ఆశ్రమానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. అందరం కూడా కట్టుగా ఉండి రాజకీయాలు, మిగతా విషయాలు పక్కన పెట్టి ముందు మానవ సమాజాన్ని కాపాడుకోవాలి. మనందరినీ ఒకళ్ళకొకళ్ళు పలకరించుకుంటూ, సహకరించుకుంటూ, విచారించుకుంటూ, ధైర్యం చెప్పుకుంటూ జాగ్రత్తగా అందరినీ సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చుకొని 4 రోజులు వాళ్ళని ఉంచుకుని తిరిగి సాధారణ పరిస్థితులు ఏర్పడిన తర్వాత వాళ్ళ ఇళ్ళకి వెళ్తారు. ఇది అందరికీ చెప్పాలి. అందరూ మానసికంగా సంసిద్ధం కావాలి. ముందు బతికి బయటపడిపోతే తర్వాత మరలా ఏమైనా చేయొచ్చు. ఇటువంటి వస్తూ ఉంటాయి ప్రకృతి వైపరీత్యాలు. ఇది ప్రభుత్వాన్ని ఇంకొకరు నిందించే విషయం కాదు, వాళ్ళు కూడా కలగనరు. ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు కావచ్చు, వాళ్ళు 24 గంటలు పనిచేస్తూ ఉన్నారు. అన్ని ప్రదేశాల్లో ఒకేసారి కష్టం వస్తే అందరి దగ్గరికి పరిగెత్తే అంతటి యంత్రాంగం కూడా ఏ ప్రభుత్వానికి ఉండదు ప్రపంచంలో. కాబట్టి వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. ఈ కష్టాల్లో వాళ్ళు భాగస్తులే. వాళ్ళు, వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళు కూడా మునక ప్రాంతాల్లో ఉంటారు. కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. అందరం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇప్పుడు కోప్పడమో లేకపోతే ఇంకొక రకంగా విమర్శించడం అవి వద్దు. అందరం కలిసి ముందు సమాజాన్ని గట్టెక్కించే ప్రయత్నం అందరం చేద్దాము. శుభం. నేను అక్కడికి వెళ్ళాక ఇస్తాను, అక్కడ పంపుతుంది.
Hey,